హలో ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో కోఆర్డినేట్ జామెట్రీ ఎన్ని పార్ట్స్గా ఉంటుంది, అందులో మనం ఏమేమి డిస్కస్ చేయాలని చూద్దాం. సో కోఆర్డినేట్ జామెట్రీ అనేది మనకి 2 టైప్స్లో ఉంటుంది. సో అంటే ఎలా అంటే 2 డైమెన్షనల్ జామెట్రీ అంటే 3 డైమెన్షనల్ జామెట్రీ అనేది మనం 2 టైప్స్గా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ 2 డైమెన్షనల్ జామెట్రీ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ మనం 2 డైరెక్షన్స్ని యూజ్ చేసుకొని మనం అందులో ఉన్న కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తాము. ఓకే, ఓన్లీ 2 డైరెక్షన్స్ మాత్రమే అక్కడ కన్సిడర్ చేసుకుంటాం. సో సెకండ్ది ఏంటి 3 డైమెన్షన్స్. సో 3 డైమెన్షన్ ఇక్కడ మనం ఎన్ని డైరెక్షన్స్ యూజ్ చేసుకోవాలా? 3 డైరెక్షన్స్ యూజ్ చేసుకోవాలా. 2 డైమెన్షన్ జామెట్రీలో 2 డైరెక్షన్స్ని యూజ్ చేసుకోవాలా. సో ఫస్ట్ మనం 2D గురించి డిస్కస్ చేసుకున్నాము. అసలు 2 డైరెక్షన్స్ని ఎలా తీసుకోవాలి మనం, సో ఎలా కన్సిడర్ చేసుకొని ఆ డైరెక్షన్స్ని మనం అందులో ఉన్న కాన్సెప్ట్ని డిస్కస్ చేయాలి. జస్ట్ చూడండి. సో 2 డైరెక్షన్స్ని మనం తీసుకుంటున్నప్పుడు ఆ డైరెక్షన్స్ని మనం ఎలా పడితే అలా తీసుకోకూడదు. దానికంటే ఒక సపరేట్ వే ఉంటుంది. ఏంటి అది ఎట్లా తీసుకోవాలి అంటే, ఆ 2 డైరెక్షన్స్ ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఆ 2 డైరెక్షన్స్ ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇదొక డైరెక్షన్, సో ఇదొక డైరెక్షన్. సో ఈ రెండు మనకి ఎక్కడ అవుతున్నాయి అంటే 2 లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఒక పాయింట్ దగ్గర. సో ఇక్కడ ఇంకోటి మనం అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ని మనం యూజ్ చేసి మనకున్న ఈ కోఆర్డినేట్ ప్లేన్ అంటే ఈ 2 లైన్స్ ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, దీన్ని కోఆర్డినేట్ అంటాము. ఓకేనా, కోఆర్డినేట్ అవుతున్నాయి ఒక పాయింట్ దగ్గర. సో ఈ 2 లైన్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేవి ప్లేన్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాయి? ఇక్కడ 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాయి. 1 2 3 అండ్ 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ 4 పార్ట్స్ ఎట్లా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయా, అన్ఈక్వల్గా ఉంటాయా, లేకపోతే ఎట్లా ఉంటాయి అంటే, ఈ 4 పార్ట్స్ని మనం జనరల్ కేసెస్తో మనం ఎలా తీసుకుంటామంటే ఈక్వల్ పార్ట్స్గా తీసేసుకోవాలి. ఆ 4 పార్ట్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ పార్ట్స్గా ఉంటాయి. సో ఈ 4 పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఈ 2 డైరెక్షన్స్ని మనం ఏమంటామంటే కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. అండ్ మనకు ఇంకో కండిషన్ అంటే, సో వన్ మోర్ కండిషన్ ఇస్ ఫర్ కోఆర్డినేట్ యాక్సిస్, దట్ ఈస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది ఇస్ కంపల్సరీ 0,0. ఓకే, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 లైన్స్ ఇట్ మస్ట్ బి 0,0. సో ఈ 2 ఇంటర్సెక్షన్ లైన్స్ ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత అవ్వాలి? 0,0 అవ్వాలి. నెక్స్ట్, యాంగిల్ బిట్వీన్ దీస్ 2 డైరెక్షన్స్ మస్ట్ బి 90 degrees. సో ఆ 2 కూడా ఎంత అవ్వాలి? 90 degrees అవ్వాలి యాంగిల్ అనేది. అంటే సో ఏమైనా 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది 0,0 అవుతూ దానికి యాంగిల్ అనేది 90 degrees ఉంది. సో ఆ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ కనుక ప్లేన్ని డివైడ్ చేస్తే 4 పార్ట్స్గా, అప్పుడు ఆ 4 పార్ట్స్ ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఆ 2 డైరెక్షన్స్ని మనం కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. జనరల్గా కోఆర్డినేట్ యాక్సిస్ ఎలా తీసుకుంటాము? ఒకటి వచ్చేసి ఎక్స్ యాక్సిస్గా తీసుకుంటాము, ఇంకోటి వచ్చేసి వై యాక్సిస్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా అంతే. సో ఒక యాక్సిస్ని అని ఒక డైరెక్షన్ని ఎక్స్ యాక్సిస్గా, ఇంకోటి వై యాక్సిస్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ డయాగ్రమ్ని మనం ఎలా డ్రా చేసుకోవచ్చు అంటే నీట్గా డ్రా చేసుకోవడానికి సో ఇలా డ్రా చేస్తాం. సో ఈ పాయింట్ ఏంటి? ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే అదంతా 0,0. సో ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే ఇక్కడ 0,0 అయింది. ఇప్పుడు వీటి మధ్య ఉన్న యాంగిల్ ఎంత ఉంది? మనకి 90 degrees ఉంది. సో ఈ పార్ట్ యాంగిల్ 90 ఉంటుంది. మన సెకండ్ పార్ట్ని కన్సిడర్ చేస్తున్న యాంగిల్ 90 ఉంటుంది. థర్డ్ వన్ 90 ఉంటుంది. ఫోర్త్ వన్ కూడా 90 ఉంటుంది. సో మనకి ప్రతి షేపు ఎల్ షేప్లో ఉంటుంది. ప్రతి ఎల్ షేపు, సో ఈచ్ ఎల్ షేప్ హ్యావింగ్ 90 degrees అండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మస్ట్ బి 0,0. దీన్ని మనం ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్గా తీసుకుంటాం. సో రైట్ ఆఫ్ ఆరిజిన్ ఈ పాజిటివ్ డైరెక్షన్, లెఫ్ట్ ఆఫ్ ఆరిజిన్ నెగిటివ్ డైరెక్షన్. సో ఇది ఎక్స్ యాక్సిస్, సో ఇది వై అండ్ దిస్ వన్ ఇస్ వై యాక్సిస్. సో దిస్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేట్ యాక్సిస్. ఓకే, నెక్స్ట్, సో పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే మనం ఎలా తీసుకుంటాము? ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే వై వాల్యూ 0 అవుతుంది. ఓకే, సో పాయింట్ అనేది ఇక్కడ x,0. నెక్స్ట్, పాయింట్ ఆన్ వై యాక్సిస్ అంటే 0,y. అంటే ఎక్స్ డైరెక్షన్ మీద మనకు పాయింట్ కావాలి అంటే వై డైరెక్షన్ 0 అవ్వాలి. వై డైరెక్షన్ మీద పాయింట్ అంటే ఎక్స్ డైరెక్షన్ అనేది 0 అవ్వాలి. ఓకే, ఏదైనా పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్ ఏదైనా సరే. సో ఇక్కడ పాయింట్ ఏమవుతుంది? -x,0.
ఎందుకని ఈ పాయింట్ ఎక్కడుంది నెగిటివ్ ఎక్స్ యాక్సెస్, నెగిటివ్ ఎక్స్ యాక్సెస్ కాబట్టి -6, ఇది ఎక్స్ యాక్సెస్ కాబట్టి y 0. పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సెస్ అంటే y మస్ట్ బి 0. నెక్స్ట్ ఇది ఏమవుతుంది నెగిటివ్ y యాక్సెస్, నెగిటివ్ y యాక్సెస్ కాబట్టి -y. వాట్ అబౌట్ ఎక్స్ 0. సో ఇవి జనరల్ పాయింట్స్ ఆన్ కోఆర్డినేట్ యాక్సెస్. ఓకే నెక్స్ట్. సో ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్, ఇది ఫోర్త్ పార్ట్. ఈ 4 పార్ట్స్నే క్వాడ్రెంట్స్ అంటాము. సో ఫస్ట్ పార్ట్ని Q1, ఇది Q2, ఇది Q3, Q4గా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్లో పాయింట్ అనేది ఎలా తీసుకుంటాం మనము? ఫస్ట్ పార్ట్లో పాయింట్ కావాలంటే సో ఎక్స్ యాక్సెస్ నుంచి ఒక వాల్యూని పిక్ చేసుకోండి, వై యాక్సెస్ నుంచి ఒక వాల్యూని పిక్ చేసుకోండి. ఆ రెండింటి యొక్క ఆర్డర్డ్ పేరే సో పాయింట్ ఇన్ ఏ ప్లేన్ అవుతుంది. పాయింట్ ఇన్ ఏ ప్లేన్. సో మనకు ప్లేన్లో ఒక పాయింట్ కావాలి అంటే ఎలా చేయాలి? ఎక్స్ యాక్సెస్ నుంచి ఒక వాల్యూని పిక్ చేసుకుంటాం, వై యాక్సెస్ నుంచి ఒక వాల్యూని పిక్ చేసుకుంటాం. ఈ రెండు ఆర్డర్డ్ పేరే మనకు పాయింట్ అంటారు. సో ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ పాజిటివా నెగిటివా డిపెండ్స్ ఆన్ క్వాడ్రెంట్. ఇప్పుడు ఆ రెండు కనుక మనం ఫస్ట్ క్వాడ్రెంట్లో తీసుకుంటే రెండు పాజిటివ్ అవుతాయి. అదే సెకండ్ క్వాడ్రెంట్లో తీసుకుంటే ఏమవుతాయి? సెకండ్ క్వాడ్రెంట్ అంటే సెకండ్ ఎల్ షేప్. మనం ఈ ఎల్ షేప్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎల్ షేప్లో ఎక్స్ ఏముంది? నెగిటివ్ ఉంది, వై ఏముంది? పాజిటివ్ ఉంది. సో పాయింట్ ఏంటి? -x + 5. థర్డ్ ఎల్ షేప్లో ఎక్స్ నెగిటివ్ ఉంది, వై నెగిటివ్ ఉంది. సో పాయింట్ ఏమవుతుంది? -x - 5. సిమిలర్గా ఇది ఏమవుతుంది? +x - 5, +x - 5. సో ఇవి పాయింట్స్ ఆన్ కోఆర్డినేట్ ప్లేన్. ఓకే, సో దీస్ ఆర్ పాయింట్స్ ఆన్ కోఆర్డినేట్ యాక్సిస్. ఈ 4 పాయింట్స్ ఏమే కోఆర్డినేట్ ప్లేన్లో పాయింట్స్, ఈ 4 పాయింట్స్ ఏమే కోఆర్డినేట్ యాక్సిస్ మీద పాయింట్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు రిఫ్లెక్షన్స్ అంటాం ఆర్ ఇమేజ్. సో ఇమేజ్ ఆఫ్ Q1 ఇస్ మస్ట్ బి లైస్ ఇన్ Q2. సో ఇమేజ్ ఆఫ్ Q1 అనేది చెప్పి మనకి ఎక్కడ ఉంటుందంటే Q2లో ఉంటుంది, విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్, విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ వై యాక్సిస్. ఓకే, సో ఇమేజ్ ఆఫ్ Q1 విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే Q1లో ఉన్న పాయింట్కి ఎన్ని ఇమేజెస్ మనకి ఎగ్జిస్ట్ అవుతాయి? 2 ఇమేజెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో 1 ఈజ్ ఇన్ Q2, 1 ఈజ్ ఇన్ Q4. ఓకే, విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ వై యాక్సిస్, విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు Q2లో ఉన్న పాయింట్కి ఎన్ని అవుతాయో చూద్దాం. సో Q2లో పాయింట్కి కూడా సేమ్ అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్, విత్ రెస్పెక్ట్ టు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ రెండు ఉంటాయి. వాట్ అబౌట్ Q3? దీనికి కూడా రెండు ఉంటాయి. Q4లో ఒక ఎలిమెంట్ ఉంటుంది అండ్ Q2లో ఒక ఎలిమెంట్ ఉంటుంది. సో మనం ఏ క్వాడ్రెంట్లో ఒక పాయింట్ని మనం సెలెక్ట్ చేసుకున్నా సరే దానికి ఒక రిఫ్లెక్షన్ పాయింట్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి? 2 ఎగ్జిస్ట్ అవుతాయి. ఒకటి అనేది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్తో ఉంటుంది, సెకండ్ వన్ అనేది విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్తో ఉంటుంది. ఓకే, అది పాజిటివ్ ఎక్స్ యాక్సిసా, నెగిటివ్ ఎక్స్ యాక్సిసా, అది పాజిటివ్ వై యాక్సిసా, నెగిటివ్ వై యాక్సిసా అనేది మనం పాయింట్ని సెలెక్ట్ చేసుకున్న క్వాడ్రెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. Q1లో తీసుకుంటేనేమే 2 పాజిటివ్స్, Q2లో తీసుకుంటేనేమే ఎక్స్ నెగిటివ్ వై పాజిటివ్, Q3లో తీసుకుంటేనేమే ఎక్స్ నెగిటివే వై నెగిటివే, Q4కి ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్. సో ఇలా దీన్ని రిఫ్లెక్షన్ పాయింట్స్ అంటారు. రిఫ్లెక్షన్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు కోఆర్డినేట్ యాక్సిస్. ఇది విత్ రెస్పెక్ట్ టు కోఆర్డినేట్ యాక్సిస్. ఇన్ కేస్ అది కోఆర్డినేట్ యాక్సిస్ కాదు, వేరే లైన్ ఏదో ఉంది. ఓకే, సో అదర్ దాన్ కోఆర్డినేట్ యాక్సిస్. సో హౌ టు ఫైండ్ రిఫ్లెక్షన్స్ పాయింట్స్ ఆర్ ఇమేజ్ పాయింట్స్, దానికి సపరేట్ మెథడ్ ఉంది. అది మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీరు అది చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి ఇది దీనికి సంబంధించిన కాన్సెప్ట్. ఓకే ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటి, ప్రతి క్వాడ్రెంట్లో ఎక్కడెక్కడ ఏ పాయింట్ ఉంటుంది, అసలు క్వాడ్రెంట్స్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న డైరెక్షన్స్ అంటే ఏంటి, అంటే డైరెక్షన్ అంటే నీకు ఏమీ లేదు మనకి. డైరెక్షన్స్ ఇస్ నథింగ్ బట్ కోఆర్డినేట్ యాక్సిస్. ఓకే, 2 డైమెన్షన్ కాబట్టి కోఆర్డినేట్ యాక్సిస్ 2 ఉంటాయి, 3Dలో 3 ఉంటాయి. ఓకే, సెకండ్ నెక్స్ట్ కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఏంటంటే పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం, ఎక్కడ ఏ పాయింట్ పొజిషన్ ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇప్పుడు మనం ఒక పాయింట్ దగ్గర నుంచే డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుందాం. అంటే ఒకే క్వాడ్రెంట్లో ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయి, అవి ఒకే క్వాడ్రెంట్స్లో ఉండొచ్చు, డిఫరెంట్ క్వాడ్రెంట్స్లో ఉండొచ్చు, అవి కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. మన ఫస్ట్ సపోజ్ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద మన 2 పాయింట్స్ని ఫస్ట్ క్వాడ్రెంట్లో తీసుకున్నాం మన కన్వీనియన్స్ కోసం. యాక్చువల్గా ఎక్కడ తీసుకున్నా సరే ప్రొసీజర్ కామన్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనం x1, y1గా తీసుకున్నాం. సెకండ్ పాయింట్ వచ్చేసి x2, y2.
ఇక్కడ x1 y1 x2 y2 అనేవి ఏంటి పాజిటివ్ వాల్యూసా నెగిటివ్ వాల్యూసా డిపెండ్స్ అనే ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు నో ప్రాబ్లం. సో మనకు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కావాలి. అంటే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. మనకి ఏం కావాలంటే 2 పర్సన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అనేది మనకు కావాలి. సో అది మనకి ఓకేనా. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మినిమం 6 feet ఉండాలి. సో ఇక్కడ ఎంత ఉండాలనేది చూద్దాం. ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఈ 2 పర్సన్స్కి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉన్నది అనేది మనం క్యాలిక్యులేషన్ చేయగలగాలి. ఎలా చేయాలి దానికంటూ సపరేట్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇది డిస్టెన్స్ ఫార్ములా. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా. దానికి ఒక ప్రూఫ్ కూడా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ దాని ప్రూఫ్ కావాలంటే మనం ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్ నుంచి 2 ప్రొజెక్షన్స్ అనేవి డ్రా చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సెస్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సెస్ రెండింటికి చేయాలి. ప్రొజెక్షన్ అంటే మీనింగ్ ఏంటి? ప్రొజెక్షన్ అంటే వెరీ సింపుల్, ఇట్స్ నథింగ్ బట్ ఏ పర్పెండిక్యులర్. ఓకే, ప్లేన్లో ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ నుంచి కోఆర్డినేట్ యాక్సెస్ మీదకి మనం డ్రాప్ చేసే పర్పెండిక్యులర్ లైన్స్నే ప్రొజెక్షన్స్ అంటారు. ప్రొజెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ perpendicular from point on a plane with respect to x axis and with respect to y axis. సో ఇప్పుడు ఫస్ట్ మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సెస్ చెక్ చేద్దాము. ఏ నుంచి ఎక్స్ యాక్సెస్ మీదకి ఒక ప్రొజెక్షన్ డ్రా చేశాను, అంటే పర్పెండిక్యులర్ డ్రా చేశాను. దీనికి నేను పెట్టుకున్న పేరు సమ్ ఎం అనే ఒక నేమ్ పెట్టాను. నెక్స్ట్ బి నుంచి కూడా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను. దీనికి నేను పెట్టిన నేము ఎన్ అనే నేమ్ పెట్టాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎంఎన్ ఈ 2 పాయింట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? ఏ యాక్సెస్ మీద ఉన్నాయి? ఎక్స్ యాక్సెస్ మీద ఉన్నాయి. ఎక్స్ యాక్సెస్ మీద ఉన్నప్పుడు పాయింట్ ఎలా తీసుకోవాలి? వై మస్ట్ బి 0. సో ఈ పాయింట్ ఏమవుతుంది? వై వాల్యూ 0, సెకండ్ వాల్యూ 0, ఎన్లో కూడా వై వాల్యూ 0. మరి ఎక్స్ కోఆర్డినేట్స్ ఏమవుతాయి? ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్స్ ఏమవుతాయంటే ఎం ఇస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏ. ఎం అనేది ఏ యొక్క ప్రొజెక్షన్ అండ్ ఇట్స్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సెస్. అండ్ దేని మీద ఉంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. అప్పుడు సేమ్ ఎక్స్ వాల్యూని ఇక్కడ కూడా ఉంటుంది. సో x1 సిమిలర్లీ ఇది x2. సో ఫైనల్లీ m పాయింట్ x1, 0 అండ్ n పాయింట్ x2, 0. యాక్చువల్ మనకు కావాల్సింది ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 ఏ అండ్ బి. ఇప్పుడు ఈ ఎంఎన్కి ప్యారల్గా ఇంకో లైన్ డ్రా చేద్దాము. సో ఈ పాయింట్ని సి అనుకున్నాం. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఏసిబి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనకు ఫామ్ అయింది. ఏసిబి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. అండ్ ఏసీ ఈజ్ ప్యారలల్ టు ఎంఎన్. ఏసీ ఈజ్ ప్యారలల్ టు ఎంఎన్. ఏసీ ఈజ్ ప్యారలల్ టు ఎంఎన్ కాబట్టి ఎంఎన్ ఎంత ఉంటుందో ఏసీ కూడా సేమ్ వాల్యూనే ఉంటుంది. సో మనకు ఎంఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎంఎన్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? టోటల్ డిస్టెన్స్ మైనస్ ఫస్ట్ పార్ట్ వాల్యూ. టోటల్ వాల్యూ మైనస్ ఫస్ట్ పార్ట్. టోటల్ మీన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ఎన్, ఓఎన్. టోటల్లో నుంచి ఎక్స్ట్రా వాల్యూని మనం రిమూవ్ చేయాలి. మనకి ఎక్స్ట్రా వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ ఓఎం అనేది మనకి ఎక్స్ట్రా అంటే మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ఎంఎన్ఏ కావాలి. ఓకే, సో ఓఎన్ మైనస్ ఓఎన్ చేస్తే మనకి ఎంఎన్ వచ్చేస్తుంది. ఓఎన్ వాల్యూ ఎంత? ఓఎన్ అంటే మనకు ఉన్నది ఎన్ పాయింట్ x2, ఓఎం అంటే x1. సో x2 - x1. సో ఆటోమేటికల్లీ ఏసీ వాల్యూ ఎంత అవుతుంది? ఏసీ కూడా x2 - x1 అవుతుంది. ఓకే, సో ఫైనల్గా ఏసీ వాల్యూ x2 - x1 అయితే. నెక్స్ట్ బీసీ వాల్యూ కావాలి. బీసీ వాల్యూ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సో బీసీ వాల్యూ కావాలంటే సేమ్ కాన్సెప్ట్ని, సేమ్ స్టోరీని విత్ రెస్పెక్ట్ టు వైకి మనం అప్లై చేస్తే మనకు బీసీ వాల్యూ వస్తుంది. అంటే సేమ్స్ ఎలా అప్లై చేయాలంటే బి నుంచి ఒక ప్రొజెక్షన్ విత్ రెస్పెక్ట్ టు వై, సి నుంచి ప్రొజెక్షన్ ఏ నుంచి ప్రొజెక్షన్ విత్ రెస్పెక్ట్ టు వై. సో మళ్ళీ సేమ్ ఈ 2 ప్రొజెక్షన్స్ చేసుకుంటాము, సేమ్ స్టోర్ అప్లై చేస్తాము. సింపుల్గా ఇక్కడ మనకి ఎక్స్ ప్లేస్లో వై వస్తుంది, y2 - 5 అనేది వస్తుంది. సో అది మీరు ట్రై చేయండి, ఈజీగానే మనకు వస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా మనకి. ఏసీబీ అనే ట్రయాంగిల్. ఇది ఏం ట్రయాంగిల్? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ హెచ్సి, ఎందుకంటే ఈ బిఎన్ అనేది పర్పెండిక్యులర్, ఇట్స్ ప్రొజెక్షన్. సో పర్పెండిక్యులర్ కాబట్టి యాంగిల్ అంత ఇలా కట్ చేసినప్పుడు దాన్ని 90 degrees ఉంటుంది. సో యాంగిల్ అంతా ఇక్కడ యాంగిల్ హెచ్సి ఈజ్ 90 degrees. ఏసీ వాల్యూ ఎంత? x2 - x1. సో ఈ వాల్యూ ఎంత? y2 - y1.
సో పైథాగరస్ థియరం అప్లై చేయండి. పైథాగరస్ థియరం కండిషన్ ఏంటి? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఏబీ ఏమవుతుంది? సో అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. జనరల్గా ఎక్కడైనా సరే, సో ఇన్ టోటల్ మ్యాథమెటిక్స్ మనం స్క్వేర్ రూట్స్ తీసుకుంటున్నప్పుడు మనం ప్లస్ ఆర్ మైనస్ అనేది మెన్షన్ చేయాలి. జనరల్గా అయితే స్క్వేర్ రూట్ తీసుకున్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇది కూడా స్క్వేర్ రూట్కి ప్లస్ ఆర్ మైనస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కానీ డిస్టెన్స్ ఫార్ములాకి వచ్చేప్పటికి మనం ప్లస్ ఆర్ మైనస్ మెన్షన్ చేయకూడదు. ఇక్కడ నో నీడ్ టు మెన్షన్ ప్లస్ ఆర్ మైనస్. ఎందుకంటే ఏబి అనేది ఏంటి ఇక్కడ? డిస్టెన్స్. సో డిస్టెన్స్ అనేది మనకి ఎప్పుడు ఎలా ఉంటుంది? పాజిటివే ఉండాలి. డిస్టెన్స్ అది నెగిటివ్ ఉంటుందా? ఉండకూడదు. సో అందుకని మనం ఏం చేస్తామంటే డిస్టెన్స్కి ఎప్పుడు పాజిటివ్ వాల్యూనే ఉండాలి. కాబట్టి ఏబీ వాల్యూ ఇక్కడ ఈ స్క్వేర్ రూట్కి మనం ప్లస్ కేసు మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఓకే. సో నెక్స్ట్ మనం ఈ డిస్టెన్స్ దాంట్లో మనకు ఉండే కండిషన్స్ చూద్దాము. ఏంటా కండిషన్స్? సో ఫస్ట్ కండిషన్ ఇస్ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ డిస్టెన్స్ మీద ఉంటే మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్, డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ టు పాయింట్, ఆరిజిన్ టు ఎనీ పాయింట్ ఇన్ ఎ ప్లేన్ లెట్ బి x, y. సో ఆరిజిన్ టు పాయింట్ ఫార్ములా ఏమవుతుందంటే అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇట్స్ డైరెక్ట్ ఫార్ములా ఇది. ఓకే. డిస్టెన్స్ అనేది ఆరిజిన్ నుంచి కావాలి అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, డైరెక్ట్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమొస్తుందంటే ఇక్కడ, సో ఒక పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద అండ్ సెకండ్ పాయింట్ అనేది వై యాక్సిస్ మీద ఉన్నప్పుడు, సెకండ్ పాయింట్ అనేది వై యాక్సిస్ మీద, ఒక పాయింట్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఇప్పుడు కూడా డిస్టెన్స్ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేరే అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేరే. సో ఎందుకు అదే అవుతుంది? వెరీ సింపుల్. ఫార్ములా అప్లై చేయండి. ఫార్ములా ఏంటి మనకు? డిస్టెన్స్ ఫార్ములా ఏబీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంటే డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్ స్క్వేర్ ప్లస్ డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్ స్క్వేర్. ఓకేనా? డిఫరెన్స్ ఆఫ్ x అంటే x మైనస్ 0 x హోల్ స్క్వేర్ అండ్ x స్క్వేర్, 0 మైనస్ y స్క్వేర్, సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో ఇది ఆల్సో వి గెట్ సేమ్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇప్పుడు 2 కేసెస్. నెక్స్ట్ థర్డ్ కేసు. సో రెండు డిఫరెంట్ పాయింట్స్ ఉన్నప్పుడు, రెండు డిఫరెంట్ పాయింట్స్ అంటే సో x1 y1 అండ్ x2 y2 ఇలా రెండు డిఫరెంట్ పాయింట్స్ ఉన్నప్పుడు మనకు ఫార్ములా ఏంటి? ఇది ఫార్ములా. సో అది మనం దాన్ని డిస్కస్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూద్దాం. సో ఇది P అనే పాయింట్కి కన్సిడర్ చేసుకుందాము, x, y అనేది. సో ఆరిజిన్ టు P అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ టు ఎక్స్ యాక్సిస్, డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ టు ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ పాయింట్ ఎట్లా ఉంటుంది? ఇది సమ్ క్యూ పాయింట్ అనుకున్నాము. క్యూ ఇస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ పీగా తీసుకుందాము. ఎక్స్ మైనస్ 0 అవుతుంది పాయింట్. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? మోడ్యులస్ ఆఫ్ వై అవుతుంది. మోడ్యులస్ ఆఫ్ వై. డిస్టెన్స్ అనేది ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి కాబట్టి మోడ్యులస్ ఆఫ్ వై. సో పాయింట్ టు వై యాక్సిస్ డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి? మోడ్యులస్ ఆఫ్ ఎక్స్. వెరీ సింపుల్ ఇది. దీని ఫార్ములాస్ ఇవేమి అప్లై చేయకుండా ఈజీగా ఎలా మనం గుర్తుపెట్టుకోవాలంటే, పాయింట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఆ లైన్ అనేది ప్యారలల్ టు వై అవుతుంది. ఓకే. సో ప్యారలల్ టు వై యాక్సిస్ అంటే వాల్యూ ఏంటి? మోడ్యులస్ ఆఫ్ వై అనేది డిస్టెన్స్ వాల్యూ. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఏమవుతుంది? మోడ్యులస్ ఆఫ్ ఎక్స్. ప్యారలల్ టు వై యాక్సిస్ అంటే మోడ్యులస్ ఆఫ్ వై. ఓకే. సో అవి వాల్యూస్. ఓకే. సో ఇవి కండిషన్స్. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఎలా తీసుకోవచ్చు అంటే మనం ఈ కోఆర్డినేట్ యాక్సిస్ కన్సిడర్ చేసుకోండి. ఎక్స్ వై 0 లాగా. ఇప్పుడు P అనే పాయింట్ x1, y1 తీసుకున్నాను. Q అనే పాయింట్ x2, y2 తీసుకున్నాను. P అనే పాయింట్ x1, y1, Q అనే పాయింట్ x2, y2గా కన్సిడర్ చేసుకున్నప్పుడు P నుంచి ఒక ప్రొజెక్షన్ డ్రా చేశాను విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్కి. Q నుంచి ఒక ప్రొజెక్షన్ డ్రా చేశాను విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్. ఓకే. సో టేక్ 2 ప్రొజెక్షన్స్ ఫ్రమ్ P and Q on x axis. Let be again m and n. Now what is m point here? M point is x1, 0, and what about n point here? x2, 0. x2, 0. What about the distance between m and
distance between mn is nothing but a under root x2 minus x1 whole square. Under root x2 minus x1 whole square. Same story here also. Okay. So why? Because ఇక్కడ పాయింట్ ఏమవుతుంది మనకి ఇక్కడ 0, y అవుతుంది, ఎందుకంటే ఇది ప్రొజెక్షన్ ఆఫ్ p కాబట్టి. సో ఇక్కడ y రెండు సేమ్ వాల్యూస్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ వాల్యూనే ఆన్సర్. ఇక్కడ x సేమ్, సో రిమైనింగ్ వాల్యూ ఆన్సర్. ఇక్కడ x y అనేది డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అనేది. అంటే ఒక లైన్ అనేది ప్యారలల్ టు x యాక్సిస్ అయితే కనుక ఫార్ములా √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. ఓకే. ఒక లైన్ అనేది ప్యారలల్ టు x యాక్సిస్ అయితే కనుక √y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. యాక్చువల్లీ మీకు డౌట్ రావచ్చు, హోల్ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే x2 మైనస్ x1 ఆన్సర్ కదా అని. ఓకే, కరెక్టే. సో ఇలా ఇది మీరు క్యాన్సిల్ చేసినప్పుడు ఇలా మనం కనుక క్యాన్సిల్ చేస్తే దీనికి మోడ్లెస్ అప్లై చేయాలి, x2 మైనస్ x1 అని. దీనికి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే మోడ్లెస్ ఆఫ్ y2 మైనస్ y1 అని మెన్షన్ చేయాలి, మోడ్లెస్ మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయలేదు అనుకోండి, నో ప్రాబ్లం, మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది ఆబ్వియస్గా. ఓకే. సో మనం ఏం చేయాలి, ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ చేస్తే మోడ్లెస్ అప్లై చేయాలి. ఎందుకని అంటే డిస్టెన్స్ అనేది ఆల్వేస్ ఎలా ఉంటుంది, పాజిటివ్ మాత్రమే తీసుకోవాలి. సో ఇవి కండిషన్స్ అనేవి డిస్టెన్స్ మీద ఉన్న కండిషన్స్. సో వాటి ఒకసారి రిపీట్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఆరిజిన్ టు పాయింట్ ఆర్ ఆరిజిన్ టు పాయింట్ టు పాయింట్లో మనకున్న కేసెస్ ఏంటి, పాయింట్ ఆన్ x యాక్సిస్ టు పాయింట్ ఆన్ y యాక్సిస్, అదొకటి. సో 2 పాయింట్స్ ఇన్ సేమ్ క్వాడ్రెంట్, 2 పాయింట్స్ ఇన్ డిఫరెంట్ క్వాడ్రెంట్స్, అవి డైరెక్ట్ ఫార్ములా. అండ్ పాయింట్ ఆన్ x యాక్సిస్, పాయింట్ ఆన్ y యాక్సిస్. ఓకే. సో ఇవి మనకున్న కండిషన్స్. సో ఇది కాన్సెప్ట్స్ అనేవి డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ మీద ఉన్నది. సో నెక్స్ట్ వీడియోలో దీని మీద కొన్ని ఇంపార్టెంట్, కొంత లాజికల్గా థింక్ చేసి చేయాల్సినవి, కొంత టెక్నామెట్రీ కూడా అప్లై చేసి చేయాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి నేను పెడతాను, అప్లోడ్ చేస్తాను. సో అది కూడా చూసిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో నేను చేసిన ఈ వీడియోలో మీకు కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ anyone wants to this type of videos in English version, just send one message in comment box. So I will upload in English version also. So no need to worry. So it's completely depends on request of students or need of students. Okay. So thank you very much. Next video కోసం వెయిట్ చేస్తుండండి, మీకు మంచి సమ్స్ అనేది దొరుకుతాయి. ఓకే. సో బాయ్.